నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారమవుతూ ఉంటాయి. చాలా వరకు మీ నుంచి మంచి స్పందన వస్తుంది. మనందరికీ సుపరిచితులు మసన్ చెన్నప్ప గారు. మనం ఉపనిషత్తులకు సంబంధించి ఒక సిరీస్‌లా చేస్తున్నాం. చాలా వరకు మీ నుంచి వస్తున్న ఆదరణ. నేను కూడా ఒక కొత్త సబ్జెక్ట్‌ని చాలా సరళంగా మనకు అర్థమయ్యే భాషలో తెలియజెప్పే ఒక కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఐతరేయం ఉపనిషత్తు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన ప్రశ్నలు నేను అడుగుతాను. మనందరికీ సుపరిచితులు మసన్ చెన్నప్ప గారు. ఈ ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పుస్తకాలు, అలాగే ఎంతో పరిశోధన చేసి భాష చాలా అర్థమయ్యే విధంగా, చిన్న పిల్లలకి సైతం అర్థమయ్యే విధంగా తన వాగ్ధాటి ఉంటుంది. తను చెప్పే విధానం ఉంటుంది. మనందరం చాలా అదృష్టవంతులం. ఇంత గొప్ప సబ్జెక్ట్ మనందరికీ చాలా సరళమైన భాషలో మసన్ చెన్నప్ప గారు అందిస్తున్నందుకు. ఈరోజు ఈ ఉపనిషత్తుకు సంబంధించిన ప్రశ్నలు కానీ, ఇంకా ఏమైనా డౌట్స్ కానీ మీకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయచ్చు. నమస్కారం. నమస్కారం గురుగారు, మనం ఉపనిషత్తులకు సంబంధించి చాలా సిరీస్ చేస్తూ ఉన్నాము. ఈ ఐతరేయం ఉపనిషత్తు గురించి మీరు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో మనకి జన్మలు అసలు 7 జన్మలు అంటారు కదా, నార్మల్గా 7 జన్మల ఉంటుంది అని. ఇందులో మరి 3 జన్మలు అన్నారు. ఈ 3 జన్మల గురించి ఏం చెప్తుంది? అసలు 3 జన్మల 7 జన్మల అది వివరించి 3 జన్మల గురించి చెప్పండి. అమ్మ, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు, నాకు 7 జన్మల రహస్యాలన్నీ తెలుసు అంటాడు. యోగులైనటువంటి వాళ్లకు భగవంతుడు ఇచ్చిన అధికారం ఏమిటంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి శరీరాన్ని ధరించవచ్చు. యోగి అంటే అటువంటి వాడు అన్నమాట. ఎప్పుడు పరమాత్మను ప్రసన్నం చేసుకొని మోక్షానికి అధికారం సంపాదించినటువంటి వాడు యోగి అన్నమాట. అవును కాదు? యోగ చిత్తవృత్తి నిరోధ. కాబట్టి అటువంటి వాడు కృష్ణుడు, వామదేవుడు. ఈ ఇద్దరి గురించి ఉపనిషత్తుల్లో ఉంది. వీళ్ళ పేర్లు ఉన్నాయి. కృష్ణుని పేరుంది, తర్వాత వామదేవుని పేరుంది. వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని 7 జన్మల విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయట. అంతేకాదు, పుట్టిన తర్వాత కూడా గుర్తున్నాయట వాళ్లకు. అంటే వాళ్ళనే మనం కారణ జన్ములు అంటాం. కారణ జన్ములు అంటాం. వాళ్ళు యోగులు గనుక. అయితే మనకు మామూలుగా మనం అనేక జన్మలు ఎత్తుతూ వచ్చినటువంటి వాళ్ళం అమ్మ. ఎప్పుడూ మానవ జన్మనే లభిస్తుంది అని మనం చెప్పలేం. ఎందుకంటే మనం శుభాశుభ కర్మలను బట్టి మనకు భగవంతుడు జన్మలు ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ద్విజన్మ అని ఉంది. పుట్టిన తర్వాత ఎవరైతే ఉపనయన సంస్కారం, వేదాభ్యాసం చేస్తారో, ఏమంటే యజ్ఞోపవీత ధారణ ఎవరికైతే జరుగుతుందో, అది 2వ జన్మ అన్నమాట. అది గురువు గారు 2వ జన్మ ఇస్తాడు. తల్లి 1 జన్మ ఇస్తే గురువు గారు 2వ జన్మ ఇస్తారన్నమాట. కాబట్టి ఇది 2వ జన్మ ఎవరైతే పొందుతారో వాళ్లే మన మోక్షానికి అధికారం అని చెప్తారు. అయితే ఇందులో కూడా ఉంది, ఉపనయన సంస్కారం లేనివాడు భగవంతుని తెలుసుకునే అర్హత లేదా అని. తెలుసుకోవచ్చు అతడు కూడా. అతను కూడా అధికారం ఉంది. చిన్నప్పుడు 8 ఏళ్ళు ఉన్నప్పుడు ఉపనయనం, 8, 10, 12 ఉన్నప్పుడు ఉపనయన సంస్కారం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ ఉపనయన సంస్కారం జరగలేదనుకోండి, మళ్ళీ తనకి మోక్షాధికారం లేదా? బ్రహ్మను తెలుసుకునే అవకాశం లేదా అంటే తెలుసుకోవచ్చు. పరబ్రహ్మను తెలుసుకునే అవకాశం ఎవరికైనా ఉంది. కాబట్టి బ్రహ్మోపదేశానికి దీని ఉపనయనానికి సంబంధం లేదన్నమాట. ఎవరికైనా బ్రహ్మోపదేశం. ఉపనయనానికి మాత్రం బాల్యం, బ్రహ్మచర్యాశ్రమం చాలా ప్రవేశించడానికంటే ముందు ఆ ఉపనయనం సంస్కారాన్ని మనం చేస్తూ ఉంటాం. అయితే అది ద్విజన్మ. అయితే ఇక్కడ 3 జన్మల గురించి ఉపనిషత్తు చెప్తుంది. ఒకటి ఏంటంటే, జీవుడు స్త్రీ గర్భంలో ప్రవేశించిన తర్వాత ఆ శుక్ల శోణితాలతో కలిసిపోతాడు, మమైక్యం అయిపోతాడు. ఇదొక జన్మ అంటుంది. ఇదొక జన్మ, కలిసిపోతాడు అన్నమాట. శుక్ల శోణితాలతో కలిసిపోతాడు గనక అది ఒక జన్మ. 2వది ఏమిటంటే, గర్భం నుంచి లోకంలోకి వస్తాడు. 9 మాసాలు అయిన తర్వాత లోకంలోకి ప్రవేశిస్తాడు. ఇది 2వ జన్మ. 3వ జన్మ ఏమిటంటే, వాడు పుత్ర రూపంలో జన్మిస్తాడు అని. అదన్నమాట. తను అనుకుంటాడు, నాకు పుత్రుడు కావాలి, నాకు మనవడు కావాలని అనుకుంటాడు కదా. కాబట్టి ఆ పుత్ర రూపంలో జన్మించాలని వాడు అనుకోవడమే 3వ జన్మ. ఈ విధంగా 3 జన్మల గురించి మనకి ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. అది కాబట్టి కర్మఫలాలను అనుసరించే ఈ జన్మలు వస్తాయి. కర్మఫలాలకు విరుద్ధంగా జన్మలు రావు. ఎందుకంటే జన్మాయుర్భోగ ప్రదాత పరమాత్మ. జన్మ గాని, ఆయువు గాని, సుఖ దుఃఖాలు గాని
ఇచ్చేవాడు భగవంతుడు అన్నమాట, పరమాత్మ. కాబట్టి అటువంటి పరమాత్మ వల్లనే వీడికి జన్మలు వస్తాయి. కానీ నిజానికి ఒకే అంత ఏకజ ఏక జన్మ అంటాం కదా, ఏమి ఏక గర్భ సంజాతులు అంటాం, ఒకే గర్భంలో పుట్టిన వాళ్ళు అంటాం మనం. వాళ్ళని మనం ఏది అన్నదమ్ములతో అక్క తమ్ముళ్ళతో ముఖ్యంగా అన్నదమ్ములు ఎక్కువగా పుడుతుంటారు. వాళ్ళని చెప్తుంటాం మనం. అయితే మనిషికి 3 జన్మలు ఉన్నాయనే సంగతి ఇది ఈ విధంగా ఈ ఉపనిషత్తు మనకు ప్రత్యేకంగా మనకు చెప్తా ఉంది. చాలా చక్కగా చెప్పారండి. అసలు తల్లి గర్భం గురించి, తర్వాత బయటికి రావటం, తర్వాత ఏం జరిగింది, ఈ విషయాలన్నీ కూడా ఈ ఉపనిషత్తు పోల్చి మనకి ఎన్ని జన్మలు ఉన్నాయి వివరించడం జరిగింది ఈ ఉపనిషత్తులో. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ, మసన్ చెన్నప్ప గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.